అద్భుతమైన స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన తర్వాత అనుకోకుండా శ్రీనివాస మంగాపురం సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఈ సినిమా ప్లాట్ ఏంటి అని అంటే పడి పడి లేచే మనసు కాదు, ఇంకా స్పైడర్ మ్యాన్ సినిమా సెకండ్ హాఫ్ కూడా కాదు. ఈ సినిమా ప్లాట్ ఎలా చెప్పాలి మీకు, నెత్తి మీద రాయబడకపోయినా గతం మర్చిపోయిన హీరోయిన్ కోసం పరితపిస్తూ వచ్చిన హీరో. ఇది తమ్నేల్ వేసుకో. సో అంతే, ఒక 2 జన్మలు 3 జన్మలు ఉన్నట్టు ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు, సెకండ్ హాఫ్లో హీరోయిన్ ప్రేమిస్తుంది. అసలు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదనేది స్టోరీ. మనకి ఆ కళాఖండాన్ని మనం చూడడానికి మేము గూగుల్ సినిమాకి వెళ్ళాం. ఎర్రగడ్డకి వెళ్ళినప్పుడు అనుకోవాల్సింది అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామని, బట్ ఇట్ హ్యాపెండ్. సో పర్ఫార్మెన్సెస్ వైజ్గా మాట్లాడుకుంటే ఇద్దరు డెబ్యూటెంట్స్. వాళ్ళకి ఆ స్టోరీ ఎలా ఉందో తెలియదు, లేకపోతే వాళ్ళు యాక్టింగ్ ఎలా చేస్తారో తెలియదు, కానీ వాళ్ళంత బాగా చేయలే అనిపించింది నాకు. మేబీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ డెబ్యూట్ మూవీ కదా, డెబ్యూట్ మూవీలోనే నవరసాలు రావాలంటే ఇడికెళ్ళి రావు కదా. సో ఇట్ వాస్ ఓకే, మరీ అంత కాదులే కానీ ఓకే, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు కష్టపడ్డారని అనిపించింది, కష్టపడ్డారు. అండ్ మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్లో, కానీ ఉన్నంతవరకు అయితే చాలా బాగా అనిపించింది. ఆ స్వాగ్, యాటిట్యూడ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మంచి ఫ్యామిలీ అంటే ఆ మాత్రం ఉండాలి. అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు. నాకు తెలిసి జీవి ప్రకాష్ గారు చేశారా లేకపోతే జీవి ప్రకాష్ గారు అసిస్టెంట్లు చేశారా అనేది నాకు చిన్న డౌట్ వచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు ఒకవేళ చూసి ఉంటే నాకు చెప్పండి. బట్ సాంగ్స్, మ్యూజిక్ బాగుంది యాక్చువల్గా, కొన్ని ప్లేసెస్లో మ్యూజిక్ బాగుంది, కానీ సాంగ్స్ స్టోరీ తగ్గట్టే ఉన్నాయి. సో స్టోరీ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి సాంగ్స్ ఎలా ఉన్నాయో మీకే తెలుసు. ఐ కాన్ సే. బట్ అజయ్ భూపతి గారి డైరెక్షన్ గురించి మాట్లాడాలి. ఒక RX-100, ఒక మంగళవారం, ఇలాంటి సినిమాలకి ఒక మార్క్ ఉంది. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎవరైనా సరే అజయ్ భూపతి గారి దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే తక్కువలో తక్కువ, ఏదో పీక్ ఎక్స్పెక్టేషన్స్ అని కాదు, తక్కువలో తక్కువ మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకొని వెళ్తారు, అంటే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే డెబ్యూటెంట్ మూవీ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, RX-100 కూడా అప్పుడు ఎవరికి ఫేసెస్ తెలియదు, కానీ స్టోరీ చాలా బాగుంది కదా, వై నాట్ ఈ మూవీ కూడా అలా ఎందుకు ఉండదు, ఎందుకు ట్రైలర్ చూసి జడ్జ్ చేయడం అని చెప్పేసి నేను మూవీకి వెళ్ళాను. కానీ నేను అప్పుడే జడ్జ్ చేయాల్సింది యాక్చువల్గా. ఇట్ హ్యాపెన్. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో మీకు కాన్వర్సేషన్ మీద అర్థమై ఉంటుంది. బట్ ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో. బై.